రైట్ ముఖ్యమంత్రి మీద జరిగినటువంటి హత్యాయత్నం ఆ తర్వాత టీడీపీ చేస్తున్నటువంటి నీచ రాజకీయాల మీద ఆ పార్టీకి సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. చాలా విషయాలని చెప్పారు. ఇదే అంశంపై మాట్లాడడానికి నాతో పాటు మా రిపోర్టర్ రవీందర్ సిద్ధంగా ఉన్నారు. ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి బస ఏర్పాటు చేశారో ఆ ప్రాంతంలో ఉన్నారు. రవీందర్ చెప్పండి, నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి ఈ ఘటనలు చూస్తుంటే ముఖ్యంగా దాడి చేయడము, హత్య చేసేటువంటి ఒక ప్రయత్నం చేయడము, ఆ తర్వాత దాన్ని రాజకీయంగా ట్విస్ట్ చేసేటువంటి ఒక ప్రయత్నం అనేటువంటిది తెలుగుదేశం పార్టీ నుంచి జరుగుతుంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ చాలా చోట్ల దీనికి సంబంధించి రియాక్షన్స్ వచ్చాయి. పార్టీ నుంచి ముఖ్యంగా యాత్రకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? పార్టీ నుంచి ఏదన్నా ఇంకా కార్యాచరణ ఉండబోతుందా? పార్టీ నుంచి దీన్ని ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇటువంటి అంశాలు ఉండబోతున్నాయి. ఏం డీటెయిల్స్ ఉన్నాయి మీ దగ్గర? ఇస్మాయిల్, ఈరోజు నారా లోకేష్ కానీ నాగబాబు కానీ ఈరోజు ట్వీట్లు పెట్టారు. కానీ నిన్ననే చంద్రబాబు నాయుడుతో సహా ఆ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు అచ్చెన్నాయుడు, తర్వాత పయ్యావుల కేసు, బోండవమ్మ లాంటి నాయకులందరూ కూడా నిన్ననే ట్వీట్లు పెట్టారు. మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. వారంతా కూడా ఘటన జరిగిన కాసేపటికే మీడియా ముందుకు వచ్చి నేరుగా చాలా స్పష్టంగా చేసినటువంటి ఒక ఆరోపణ ఏంటంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే చేశారు అంటూ చెప్పిన మాట. మనం గతంలో కూడా ఒకసారి తొంగి చూస్తే 2019లో వైజాగ్ ఎయిర్పోర్ట్లో జలపల్లి శ్రీనివాసరావు హత్యాయత్నం జగన్ మీద చేసిన సమయంలో కూడా ఖచ్చితంగా 5 నిమిషాల్లోనే చంద్రబాబు నాయుడు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మీడియా ముందుకు వచ్చి ఇదంతా కూడా జగన్ అభిమాని కావాలని చేశాడు, ప్రచారం కోసం చేశాడంటూ చెప్పిన పరిస్థితిని రాష్ట్రం అంతా చూసింది. ఆ తర్వాత డీజీపీ అప్పట్లో ఉన్నటువంటి ఏపీ వెంకటేశ్వరరావు కూడా ఇదే విధంగా ఆయన వ్యాఖ్యలు చేసిన వైనాన్ని కూడా మనం చూస్తాం. కనీసం ఎంక్వైరీ కూడా జరగలేదు, ప్రాథమిక విచారణ జరగకముందే నేరుగా వీరే విచారణ కూడా జరిపేసినట్టుగా చేసినటువంటి వ్యాఖ్యలు అప్పట్లో ఎంత దుమారం రేపై చూస్తూనే ఉన్నాం. అంటే మనుషుల ప్రాణాలకు సంబంధించి అత్యంత హేయంగా మాట్లాడటం, ఎగతాళి చేయడం లాంటి కార్యక్రమాలు ఇప్పుడే కాదు గత నుంచి చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. అంతకుముందు ఒకసారి వెనక్కి వెళ్తే కనుక అప్పట్లో రాళ్ల దాడికి సంబంధించి కానీ అట్లాగే చెప్పుల దాడి కానీ ఎన్టీఆర్ మీద చేసిన వైనాన్ని ఇప్పుడు ఉన్నటువంటి సీనియర్ నాయకులు, సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా గుర్తు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత వంగవీటి రంగాన్ని విజయవాడలో దారుణంగా హత్య చేసిన వైనం కానీ, రాజశేఖర రెడ్డి మీద గతంలో విజయవాడలోనే రాళ్ల దాడులు చేసినటువంటి వైనాన్ని కూడా జనం గుర్తు చేసుకున్నారు. అంతకుముందు అదే 2019లో అమిత్ షా తిరుపతి వచ్చినప్పుడు రాళ్ల దాడి చేసినటువంటి వైనం కూడా ఇదంతా కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు కొద్దిసేపు క్రితం మీరు టెలికాస్ట్ చేసినటువంటి ఒక వీడియోలో కూడా ప్రజాకాలం సందర్భంగా చంద్రబాబు నాయుడు చెప్పారు, ఒక దున్నపోతులాగా అంటూ సంబోధిస్తూ ముఖ్యమంత్రిని సంబోధించడమే కాకుండా ఆయన మీద రాళ్ల దాడి చేయాలంటూ పిలుపునిచ్చిన పరిస్థితి. అంతకుముందు కనుక చూస్తే చిత్తూరు జిల్లా పొంగనూరు శివారు అంగలు సమీపంలో కూడా స్థానికంగా అక్కడ జరుగుతున్నటువంటి సభ సమీపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వస్తే వారి మీద దాడి చేయండి అంటూ ఉసుగొల్పిన వైనాన్ని కూడా చూస్తున్నాం. అంటే మొదటి నుంచి కూడా ఇలాంటి రాళ్ల దాడులు కానీ, చెప్పులతో దాడులు చేయడం కానీ ఇదంతా కూడా చంద్రబాబు నాయుడుకి పెట్టిన వెంటతో పెట్టిన విద్య లాంటిదని చెప్పుకోవచ్చు. ఆ సందర్భంగా అనేక ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఆయన చెప్పిన విధంగానే జరుగుతున్న నేపథ్యంలో చూస్తుంటే ఒక అనుమానం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు కలుగుతుంది, విచారణ చేస్తున్నటువంటి పోలీసులు కూడా కలుగుతుంది. అయితే ప్రస్తుతం రాత్రి జరిగినటువంటి ఘటనకు సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. ఇప్పటికే 6 ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్న పరిస్థితి. చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాల ఫుటేజ్ని పెద్ద ఎత్తున సేకరించారు పోలీసులు. దాంతోపాటు స్థానికంగా ఆ ర్యాలీలో పాల్గొన్నటువంటి రవీందర్ ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి వారు తీసుకున్నటువంటి సెల్ కెమెరాలు తీసినటువంటి ఫుటేజ్ కూడా తీసుకుని పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో కొంతమంది అనుమానితులను కూడా. రవీందర్, ఒక ప్రధానమైనటువంటి విషయం మనం చూస్తున్నాము. కొద్ది కాలం నుంచి అటు చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, కావాలని ముఖ్యమంత్రిపై విషం జిమ్మడము, ముఖ్యమంత్రిపై దాడి చేయమని ఉసిగొల్పే విధంగా కార్యకర్తల్ని, అదేవిధంగా తమ సంబంధించినటువంటి మనుషుల్ని ఒక ఉసిగొల్పేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. అంటే దాడి చేయండి, మేము ఉన్నాము, మీరు దాడి చేసినా ఏమైనా మేము చూసుకుంటామనేటువంటి ఒక మాట చంద్రబాబు నుంచి అదేవిధంగా పవన్ కళ్యాణ్ చూస్తుంది. సో ఇటువంటి ప్రకటనలు అనేటువంటిది ఈరోజు ఈ దాడికి ఒక అంకురార్పణ, లేకుంటే ఈ దాడికి ఒక కారణమైనటువంటిది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పుడు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కాదు, అంతకుముందు లోకేష్ కూడా ఒక మాట అన్నారు, మీరు దాడి చేయండి, కేసులు అయితే కనుక కేవలం ఒక పూటలోనే కొన్ని గంటల వ్యవధిలోనే నేను మీకు బెయిల్ చేస్తానని కూడా ఉసుకెల్పిన పరిస్థితి లోకేష్. గతంలో ఆ వాయిస్ కూడా మనం చూసాం అనేక మార్లు. ఎందుకంటే ఈ సిద్ధం సభల ద్వారా కానీ, లేదంటే ఇప్పుడు జరుగుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా కానీ విస్తృతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఉన్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఎందుకంటే చంద్రబాబు కానీ గతంలో జనసేన, బీజేపీ కలిసి 2014లో ఎన్నికల
ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత చేయలేదు కాబట్టి ఇప్పుడు వాటన్నిటి గురించి వైఎస్ జగన్ పదే పదే అప్పటి మేనిఫెస్టోని చూపిస్తూ జనంలోకి మరింత విస్తృతంగా తీసుకెళ్తున్న నేపథ్యంలో ఒక అక్కసు వెలగెక్కే ప్రయత్నం ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు చేస్తున్నారు. ప్రధానంగా చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ గడిచిన కొంతకాలంగా ఇదే పనిగా ఉన్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వారు పాల్గొన్న ప్రతి సభలో కూడా జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేయనట్టు పిలుపునిస్తున్నటువంటి పరిస్థితే చూస్తున్నాం. అంగళలో చంద్రబాబు ఏకంగా ఉసిగల్పి కొట్టండి అంటూ ఒక బూతి మాట ప్రయోగిస్తూ కూడా వారి మీద దాడులు చేయనట్టు ఉసిగల్పిన పరిస్థితిని కూడా మనం చూస్తాం. సో ఇవన్నీ చూస్తుంటే ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డిని ప్రజా బలం చాలా ఎక్కువగా ఉంది. ప్రజాక్షేత్రంలో ఆయన ఎదుర్కోవటం అయ్యే పని కాదని వారికి స్పష్టంగా అర్థమైన నేపథ్యంలోనే ఇక భౌతికంగా ఆయన్ని అంతమొందించాలనేటువంటి ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతుంది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రాజకీయ పరిశీలకులు కూడా ఇదే అంశాన్ని గుర్తు చేస్తున్నారు. మొత్తంగా చూస్తుంటే ప్రజాబలం లేని నాయకులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అనేది రాష్ట్ర వ్యాప్తంగా తెలుస్తుంది. రైట్ రవీందర్, థ్యాంక్ యూ సో మచ్. ఏ విధంగా ఒక హత్య చేసేటువంటి ఒక ప్రయత్నము, ఎట్ ద సేమ్ టైం దానికి కుట్ర చేయడము, ఆ తర్వాత ఇది డ్రామా అనేటువంటిది ఒక కొత్తగా క్రియేట్ చేసేటువంటి ఒక ప్రయత్నం అనేటువంటిది తెలుగుదేశం పార్టీ నుంచి ఏ విధంగా జరుగుతుందో మనం చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ ఇప్పటికే అన్ని చోట్ల కూడా దీనికి సంబంధించి నిరసన వ్యక్తం చేస్తుంది. నిన్న జరిగినటువంటి ఘటనపైన, ముఖ్యంగా సీఎం జగన్పై హత్యాయత్నం ఘటనపై సింగ్నగర్ పోలీసులకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. అదేవిధంగా ఘటనపై ప్రత్యేక బృందాలతో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అగంతకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం దాడికి పాల్పడినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు పోలీసులు. అదేవిధంగా క్లూస్ టీమ్, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఏసీపీ స్థాయి అధికారులతో 6 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. విజయవాడ సిపి రానా అదేవిధంగా టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది.